హాయ్ అండి, ఇవాళ నేను ఉల్లిపాయ పొడి కారం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాము. ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నోటికి కారంగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా మనం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ముందుగా 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ 4 ఉల్లిపాయలు బాగా సన్నగా చీలికలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాక మనం ఈ లోపల స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కాక ఈ ఉల్లిపాయలు అన్నీ అందులో వేసుకొని ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు అనేటివి మనకి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇవన్నీ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి అనేది మనకి నెల రోజుల వరకు స్టోర్ ఉంటుంది. మనం ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇంట్లో ఇలాంటి పొడి చేసి పెడితే, ఉల్లిపాయ కారపొడి తయారు చేసి పెడితే చాలా రోజులు స్టోర్ ఉంటుంది. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ఉల్లిపాయల్లో ఉండే నెమ్ము అంతా పోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని చాలా ఈజీగా చాలా సింపుల్గా తయారు చేసుకునే రెసిపీ ఇది. ఎవరైనా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ఈ రెసిపీని. ఇప్పుడు మనము ఇందులోకి పొడి తయారు చేసుకుందాం. వెల్లిపాయలు ఒక 12 వెల్లిపాయలు తీసుకున్న, 1 టేబుల్ స్పూన్ కారము, జీలకర్ర వేసుకొని దీన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని మనం పక్కకు తీసుకుందాం. ఉల్లిపాయలని వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఉల్లిపాయల్లో ఆయిల్ రాకుండా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోనే మనం ఒక గుప్పెడు పల్లీలు వేసుకొని ఈ పల్లీలు కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఒక 4-5 రెమ్మలు కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇవి ఫ్రై అయ్యాక ఈ పల్లీలు కూడా మనం తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకొని పల్లీలు ఎక్కువ టైం ఉంటే నల్లగా అయిపోతాయి. కాబట్టి కొంచెం ముందు తీసుకుంటేనే ఆ వేడి పీల్చుకునేసరికి అవి కరకర అంటాయి. ఇవన్నీ ప్లేట్లోకి తీసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లిపాయ కారం కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇందులో ఆల్రెడీ పొడిలో కూడా కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు ఈ వెల్లిపాయ కారం మొత్తం ఇందులో వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. టేస్టీ ఉల్లిపాయ పొడి కారం రెడీ అయిపోయింది. ఈ కరివేపాకులో ఉండే పుల్లలు తీసేసి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవడమే. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇది నెల రోజుల వరకు స్టోర్ ఉంటుంది ఈ పొడి.